హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో కొన్ని సింపుల్ థింగ్స్, థ్రెడ్ బ్యాంగిల్కి సంబంధించి కొన్ని బేసిక్ విషయాలు నేర్చుకుందాం. మనం థ్రెడ్ బ్యాంగిల్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఎవరి దగ్గరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కనీసం ఎలా చూజ్ చేసుకోవాలో నేర్చుకుందామండి ఈ వీడియోలో. మనకు మార్కెట్లో రకరకాల సైజుల బ్యాంగిల్స్ అయితే కనిపిస్తాయి కదండి. అందులో మనం ఎలాంటి డిజైన్స్కి ఎలాంటి సైజు సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వన్ కట్ బ్యాంగిల్ అండి. చూడండి, మామూలుగా మనం చేతితో ఇట్లా పట్టుకుంటే కనీసం మన థంబ్ ఫింగర్కి ఒక ఇంచు కన్నా కొంచెం తక్కువ వస్తుంది. ఇంత వెడల్పుగా ఉంటుందండి ఇది. మామూలుగా థ్రెడ్ బ్యాంగిల్స్కి చేయించుకున్నప్పుడు మనం బ్రైడల్ సెట్స్ అట్లా చేయించుకుంటారు కదండి. మిడిల్ బ్యాంగిల్ కొంచెం లావుగా ఉండేలాగా ఇట్లా పికాక్ డిజైన్స్ కానీ, బటర్ఫ్లైస్ కానీ, లేదంటే ఇంకొంచెం వేరే కుందన్స్తో ఎలా అయినా కూడా కొంచెం హెవీ డిజైన్స్కి బాగా సూట్ అవుతుందండి. నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్ అండి. ఇది ఇందాక మనం చూసిన 1 కట్ బ్యాంగిల్లో హాఫ్ వస్తుందండి. ఇది దీనికి కూడా కొంచెం హెవీ డిజైన్స్ చేసుకోవచ్చు. కాకపోతే మన 1 కట్ కంటే కొంచెం స్మాల్ సైజులో ఉంటుందండి ఇది. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్ అండి. ఇది మామూలుగా అయితే సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకుంటున్నాం కదా. దీనిపైన సన్నగా ఉంటుంది కాబట్టి ఇది హెవీ డిజైన్స్ సూట్ అవ్వండి. దీనిపై సింగిల్ కుందన్స్తో డిజైన్ చేసుకోవచ్చు. అలా చేసుకొని మిడిల్లో బ్రైడల్ సెట్ లాగా అవి 1 కట్ 2 కట్ బ్యాంగిల్స్ వేసుకొని సైడ్కి ఇవి వేసుకోవచ్చు. అలా అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇది మట్టి గాజులు అండి. మామూలుగా మనం వేసుకుంటున్నాం కదా. ఇది ప్లాస్టిక్లో కాకుండా బ్రైడల్ సెట్లో అయినా ఎలా అయినా కూడా ఇప్పుడు రెయిన్ డ్రాప్స్ వేస్తున్నారు కదా అండి, వీటికి బదులు అవి వేసుకోవచ్చు. లేదంటే ఇవి ప్లెయిన్లా కూడా వేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఒకసారి చూడండి. 1 కట్ బ్యాంగిల్ ఈ లెంత్లో ఉంటుందండి. నేను ఇలా 4 కట్ బ్యాంగిల్స్ని కలిపి ఇలా మీకు 1 కట్ లాగా చూపిస్తున్నాను. 4 1 కట్ బ్యాంగిల్స్ వేస్తే ఒక్క 1 కట్ బ్యాంగిల్స్ వస్తుంది. సరే అండి, 4 కట్ బ్యాంగిల్స్తోని 1 కట్ బ్యాంగిల్స్ ఈక్వల్ ఉంటుంది అన్నట్టు. అట్లా ఇంతకుముందు రివర్స్ చెప్పాను. ఇందులో ఇప్పుడు హాఫ్ చేస్తే 2 కట్ బ్యాంగిల్కి ఈక్వల్గా వస్తుంది. చూడండి, ఒక 2 కట్ బ్యాంగిల్ కూడా చూపిస్తాను. ఆరెంజ్ది 2 కట్ బ్యాంగిల్ అండి. ఇప్పుడు ఎల్లోకి ఆరెంజ్ ఈక్వల్గా వచ్చాయి కదా, రెండు అట్లా. ఒక్క 1 కట్ బ్యాంగిల్లోనే మనం హాఫ్ చేస్తే 2 కట్ వస్తుంది. ఆ 2 కట్లో మళ్ళీ హాఫ్ చేస్తే 4 కట్ వస్తుంది. అలా మనకు బ్యాంగిల్ ఎలా అనేది మనం అలా చూసుకోవాలి. 1 కట్ 2 కట్ అట్లా అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా అండి. అందుకని చిన్న క్లారిటీ కోసం అంటే ఈ వీడియో అంతే. ఇందాక బ్యాంగిల్ లావుని బట్టి 1 కట్ 2 కట్ అలా అనుకున్నాం కదండి. ఇప్పుడు 1 కట్ అయినా 2 కట్ అయినా బ్యాంగిల్ పైన సర్ఫేస్ ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా రౌండ్ కట్, ఫ్లాట్ కట్ అనేది ఇందులో మళ్ళీ 2 రకాలుగా ఉంటుందండి. ఇలా మీకు చూస్తున్నదైతే ఫ్లాట్ సర్ఫేస్లో ఉంటుందండి. ఇలా ఫ్లాట్ పైన కొన్ని డిజైన్స్ బాగుంటాయి, కొన్నింటికేమో ఇట్లా రౌండ్ కట్ ఉంటే బాగుంటుంది. చూడండి, గ్రీన్ కలర్ ఏమో రౌండ్ కట్ వస్తుంది, ఆరెంజ్దేమో ఫ్లాట్ కట్ ఉంటుంది. రెండింటిని మీకు ఇలా బ్యాంగిల్ పైన టచ్ చేస్తే తెలుస్తుందండి. గ్రీన్ కలర్ దానికి ఎడ్జెస్కేమో డౌన్ వస్తుంది, మళ్ళీ మిడిల్కి వచ్చేసరికి కొంచెం పైకి వస్తుందండి బ్యాంగిల్. అదే ఈ ఆరెంజ్ కలర్ అయితే మొత్తం ఈ ఎడ్జ్ నుండి అటు ఎడ్జ్ వరకు ఈక్వల్గానే ఉంటుందండి. దానికి ఎలాంటి ఇట్లా పైకి కిందికి అనేవి ఏమి ఉండవు. అలా చూసుకొని కూడా డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నప్పుడు మనం థ్రెడ్ చుట్టుకుంటే బ్యాంగిల్ సైజు తగ్గిపోతుంది, పెద్ద సైజు ఆర్డర్ ఇచ్చుకుందాంలే అలా అనుకోవద్దండి. ఎందుకంటే థ్రెడ్ చుట్టినంత మాత్రాన బ్యాంగిల్ సైజ్ ఏమి మారిపోదండి. మీ బ్యాంగిల్ కరెక్ట్ సైజ్ ఎంతో అది దాన్ని చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోండి, లేదంటే చేసుకోండి మీరు. అసలు మీ బ్యాంగిల్ సైజ్ ఎంతో మీకు తెలుసా? చూడండి ఒకసారి. ఇది 2/6 బ్యాంగిల్ అండి. మట్టి గాజులు ఉంటాయి కదా, అది 2/6 బ్యాంగిల్. అదే ప్లాస్టిక్ దాంట్లో కూడా 2/6 చూపిస్తాను. అది ఒకేలా ఉంటుందో చూడండి.
మామూలుగా మనం ఆర్డర్ ఇస్తే ఏంటి మన బ్యాంగిల్ సైజు 2/6 అని చెప్తాం. చెప్తే వాళ్ళు 2/6 బ్యాంగిల్లో మనకు చేసి పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. మట్టి గాజుల కంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో కొంచెం సైజ్ అది కొంచెం ఎక్కువ వస్తుందండి. దాన్ని చూసుకొని కరెక్ట్ మీ బ్యాంగిల్ సైజ్ ఎంత ఉందో మీ మట్టి గాజులనే కాదండి, మీరు ఏ బ్యాంగిల్స్కి వాటిని సెట్ చేసుకుంటారో వాటి సైజుని బట్టి ఆర్డర్ ఇచ్చుకోండి. చూడండి, ఎప్పుడైనా 2 బ్యాంగిల్స్ని ఇట్లా సైజ్ చూసుకుంటున్నప్పుడు పైన కాకుండా బ్యాంగిల్స్ ఇట్లా పట్టుకుంటాం కదా, లోపల సైజు చూసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మట్టి గాజులకు ప్లాస్టిక్ బ్యాంగిల్కి మధ్యలో చిన్న గ్యాప్ కనిపిస్తుంది చూడండి. అలా సైజు ఎక్కువైతే మళ్ళీ కరెక్ట్గా ఉండదండి, మీకు చేతికి వేసుకుంటే జారిపోయినట్టు ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇవి 2 2/6 బ్యాంగిల్సే. ఈ మట్టి గాజులో 2/6, ఈ ప్లాస్టిక్ కూడా 2/6 సైజే అండి. చేతికి వేసుకుంటే చూడండి ఏది ఎలా ఉంటుంది. మట్టి బ్యాంగిల్ వేసుకుంటేనేమో అది కరెక్ట్ సైజు కాబట్టి అది నేను మామూలుగా లూజ్గానే వేసుకుంటాను, అది అక్కడ వరకు వస్తుంది. అది కూడా సేమ్ ఇక్కడ ఇంతే ఉండాలి కదా, కానీ చూడండి ఎంత ముందుకు వచ్చేసిందో, మొత్తం ఊడిపోయినట్టే ఉంటుందండి. అందుకని కొంచెం మన మట్టి బ్యాంగిల్ సైజు కన్నా ఎప్పుడైనా కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్ చిన్న సైజే చూజ్ చేసుకోండి. చూడండి, ఆరెంజ్దేమో 2/4 బ్యాంగిల్, పింక్దేమో 2/6 అండి. అవి రెండింటికి చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో. ఈ మట్టి బ్యాంగిల్ కూడా 2/6 కదా, మట్టి బ్యాంగిల్ 2/6 ప్లాస్టిక్లో ఆరెంజ్ 2/4 ఈక్వల్గా వచ్చాయి చూడండి ఒకసారి. పింక్ కరెక్ట్గా కనిపిస్తలేదని మళ్ళీ ఎల్లో పెట్టానండి. చూడండి, గ్యాప్ అనేది కొంచెం కనిపిస్తుంది. 2/4కి 2/6కి డిఫరెన్స్ అనేది అలాగ అనిపిస్తుంది. ఎలా చేసుకోవాలనుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ మాత్రం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చేసుకుంటే మామూలుగా వేసుకునే బ్యాంగిల్స్ కంటే కొంచెం తక్కువ సైజ్ అయితే చూసుకొని చేసుకోండి. అలా అయితే బాగుంటుంది. లేదంటే అవి పెద్దగా పైన డిజైన్ వేస్తే ఆల్రెడీ పైనకు పెద్దగా అనిపిస్తాయి. ఇంకా పెద్ద సైజ్ తీసుకున్నాం అనుకోండి అసలు జారిపోతే వేసుకోవడం కూడా బాగోదు. చూడండి, మట్టి బ్యాంగిల్ 2/6, ప్లాస్టిక్ ఏమో 2/4. లోపల చూస్తే రెండు ఈక్వల్గా వచ్చాయి చూడండి. అలా వేసుకోవాలి. మెటల్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుందండి సైజు, అందుకని మన బ్యాంగిల్ సైజ్ అనేది కరెక్ట్గా మన స్కేల్తో కొలుచుకొని చూసుకోవాలి. అది ఎలాగో చూపిస్తా చూడండి. మీ బ్యాంగిల్ని ఇలా ఒక పేపర్ పైన పెట్టి పెన్తో ఇలా డ్రా చేసుకోండి. లోపల సర్ఫేస్ ఉంటుంది కదా, దాని చుట్టూ ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. మామూలుగా బ్యాంగిల్స్ 2.0 నుండి 2.12 వరకు ఉంటాయని తెలుసు అండి నాకు. నా దగ్గర అన్ని సైజులు లేవు, జస్ట్ నా బ్యాంగిల్ వరకే చూపిస్తున్నాను. మీది కూడా ఇలా చేసుకొని సైజు కరెక్ట్ ఎలా ఉందో చూసుకోండి. స్కేల్ ఉంటుంది కదా, మామూలుగా ఎవరింట్లోనే చిన్న స్కేల్ అయితే ఉంటుంది కదండి. దీంట్లో ఒక నెంబర్ నుండి ఇంకొక నెంబర్కి మధ్యలో చిన్న లైన్స్ 9 వస్తాయి, ఒకటి పెద్ద లైన్ ఉంటుంది, దాంతో 10 వస్తాయి. మనం కొలుచుకునేటప్పుడు ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ 0 దగ్గర ఉంది కదా, ఆ లైన్ అనేది కరెక్ట్ ఎడ్జ్ మీద పెట్టాలి. నేను జూమ్లో కూడా చూపిస్తాను కొంచెం చూడండి. కరెక్ట్ ఇటు ఎడ్జ్ వరకు కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలండి. అట్లయితే కరెక్ట్గా వస్తుంది సైజ్. కొంచెం ఒక 2-3 లైన్స్ అటు ఇటు పోయినా కూడా మన సైజ్ పెద్దగా అయిపోతుంది. చూడండి, 6 తర్వాత చూడండి 0 దగ్గర ఉన్న లైన్ కరెక్ట్ ఇట్లా ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి అండి. ఆ చివర 0 నుండి ఈ చివరికి వచ్చేసరికి మనకి ఏ నెంబర్ తర్వాత ఎన్ని లైన్స్ వస్తున్నాయో చూసుకోవాలి. ఇక్కడ నాకైతే 6 తర్వాత 2 లైన్స్కి వచ్చిందండి కరెక్ట్గా, అంటే 6.2 అంటే మనకి ఎంత 2.6 వస్తుంది సైజ్. అలా మెజర్ చేసుకోవాలండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా పైన వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పనికి వస్తుంది అనుకుంటే షేర్ చేయండి. రిలేటివ్స్కైనా ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఈరోజు వీడియో ఇంతే అండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.